నాదో అనుమానం, అడగొచ్చా? ఏంటమ్మా? సార్కు మంచి సంబంధం చూడాలని ఇంతకు ముందే పెద్దావిడ గారి ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. అవని మెడలో తాళుంటే ఏ సంబంధము దొరకదు అని అనుకున్నారు. అందువలనే మీ తాళి మీకు దూరమయ్యిందేమో. మీ తాళి బంధం దూరమైతేనే మరో బంధం ముడిపడుతుందని అమ్మవారు అనుకుంటుందేమో. ముందు హెచ్చరికగా ఇలా జరుగుతుందేమోనని అనిపిస్తుంది. తాళి దూరం కావడం వల్ల బావకు ప్రాణగండం ఎదురవుతుందే తప్ప నాకు తాళిగండం ఉండదమ్మా. నా తాళి నా దగ్గరకు చేరుతుంది, మరొకరు దానిని దక్కించుకోలేరు. బావ ఎప్పటికీ నావాడే, మరొకరికి చెందడు. అటువంటి పరిస్థితి మాకు రాదు. నా తాళి నన్ను అటువంటి బాధ పెట్టదు. తాళి మీద అంత నమ్మకం ఉందా? ఉంది. దొరుకుతుందనుకుంటున్నారా? దొరుకుతుంది. అమ్మవారికి మీ మీద కృప ఉందంటారా? ఉంది. అందుకే మీ తాళి మీ దగ్గరే ఉంది. ఎక్కడ దొరికిందమ్మా? అమ్మవారి ముందుంది. ఉదయం పూజ చేసుకోవడం మీకు అలవాటు కదా, అటువంటి సమయంలో పడిపోయి ఉంటుంది. దొరికేసింది కదా, ఇంక మీరు కంగారు పడకండి. అమ్మవారి కృప మీకు ఎప్పటికీ ఉంటుంది. ఇది నా ప్రాణమమ్మా. ఇందులో నా బావ ప్రాణం కూడా ఉందమ్మా. అందుకే నా మాంగళ్యం కాసేపు దూరమైనా నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. చివరి నిమిషంలో తప్పిపోయేలా చేసి నా భర్తని నేను కాపాడుకోగలిగాను. ఇక మీదట కూడా బావ జీవితంలోకి ఎవ్వరూ రాకుండా ఇదే కాపాడుతుందన్న విశ్వాసం నాకుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ తాళిని పట్టుకుని వేలాడుతుంది కానీ అవనికి న్యాయం మాత్రం జరగడం లేదు. ఇంక మీరేం భయపడకుండా వెళ్ళండి. మీ మీద అమ్మవారి కృప ఎప్పటికీ ఉంటుంది. అవని, నీకు ఆఫీస్ టైం అవుతుంది కదా, నువ్వు బయలుదేరు. వస్తానక్క. బాయ్ అమ్మా. బాయ్. అమ్మకైతే ధైర్యం చెప్పాను కానీ మంగళసూత్రం అమ్మవారి ముందు పడిపోయిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. గంగలో ఏదైనా పడిపోయిందంటే గంగమ్మ తల్లి ఆశించిందని అర్థం. భూమి మీద ఏదైనా పడిందంటే భూదేవి కోరిందని అర్థం. అలాగే అమ్మవారి ముందు తాళి పడిందంటే అమ్మవారు ఏదో ఆశిస్తుందని అర్థం. అమ్మ తాళిని అమ్మవారు కోరుకుని
ఏం చేయాలనుకుంటుంది? ఆ తాళిని ఎవరికి సమర్పించాలనుకుంటుంది? అమ్మా నాన్నల మధ్య ఎటువంటి ఇబ్బంది రాకూడదు. వారి మధ్యకు మరో మనిషి కూడా రాకూడదు. ఈ భారమంతా నీ మీదే వేస్తున్నాను తల్లి. ప్రసాదరావు గారు, సార్ చెప్పండి సార్. ఇందులో 10 లక్షల రూపాయలు ఉన్నాయండి. వీటిని మన బ్యాంకులో డిపాజిట్ చేసిరండి. ఓకే సార్. ఒకసారి అమౌంట్ లెక్క పెట్టుకోండి. డబ్బుల విషయంలో మీరు పర్ఫెక్ట్గా ఉంటారు సార్. లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. నేనెంత పర్ఫెక్ట్గా రెస్పాన్సిబుల్గా ఉంటానో ఎదుటివారు కూడా అలాగే ఉండాలనుకుంటాను. ఎందుకంటే నా బాస్ నన్ను ఎంతో నమ్ముతారు. నేను కూడా మిమ్మల్ని ఆ విధంగానే నమ్ముతున్నాను. అందుకే ఈ పనిని ఇంకెవరికి అప్పగించకుండా మీకు అప్పగిస్తున్నాను. అలాగే సార్. తీసుకోండి. ఈ డబ్బులకి పూర్తి బాధ్యత మీదే. ఓకే సార్. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు మాట రాకూడదు, నాకు మాట రాకూడదు. అయ్యో, ఎంత మాట సార్. మాట పడను, మాట రానివ్వను సార్. మీరు వచ్చే వరకు కౌంటర్లో నేను కూర్చుంటాను. మీరు తొందరగా రండి. కారు బయటికి వెళ్ళింది. మీరు ఆటోలో గానీ క్యాబ్లో గానీ వెళ్ళండి. అలాగే సార్, వస్తాను సార్.